గణపతి నవరాత్రుల సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు మండప నిర్వాహకులకు తగు సూచనలు చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు జగన్నాథాచార్యులు మాట్లాడారు. గణేష్ మండప ఏర్పాట్లు చేస్తున్న నాయకులకు తగు సూచనలు చేశారు. 9 రోజుల పూజలు నిర్వహించి 10వ రోజున అనగా 5వ తేదీన నిమజ్జనం చేయాలని సూచించారు. మండప నాయకులు భక్తి శ్రద్ధలతో నిష్ఠగా గణేశుని మాలను ధరించి మండపంలోనే నిద్రించవలసిందిగా సూచించారు. అలాగే బాల గంగాధర్ తిలక్ మరియు ఛత్రపతి శివాజీ చిత్రపటాలను మండపంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నవరాత్రులు ఎలాంటి అవాంతరాలకు తావివ్వకుండా భక్తి శ్రద్ధలతో పూజించి భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. సమావేశంలో అధ్యక్షుడు దాపురాజీ రెడ్డి, సభ్యులు కాసటి వెంకటేష్, సత్తయ్య, లింగానాయక్, మూకిరే రాజు, బాలయ్య, వేణుగోపాలరావు, సోమయాజులు పలువురు పాల్గొన్నారు. ఇంక్లైన్ కాలనీ గణేష్ నవరాత్రోత్సవ మండప అధ్యక్షులకు పుర ప్రముఖులకు తెలియజేయడం ఏమనగా, ఈ విశ్వావసనామ సంవత్సరంలో మనకు గణేష్ చతుర్థి 25వ తేదీన ప్రారంభమవుతుంది. ఆ రోజు గణేష్ విగ్రహాన్ని స్థాపన చేసుకొని 9 రాత్రుల తర్వాత 10వ రోజు 5వ తేదీ అవుతుంది. కాబట్టి ఆ రోజు శుక్రవారం రోజున ఆ రోజునే నిమజ్జనం చేయాలి అన్నది ఇది గోదావరి ప్రాంతంలో మన 8 కాలనీ ప్రాంతంలో కూడా నిర్ణయం చేయడం జరిగింది. అందరూ కూడా దాన్నే పాటించాలని సూచన చేస్తూ 9 రోజులు కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో కేవలం భక్తి ప్రాధాన్యంగా పిల్లలను కూడా అందులో మనం ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకు చక్కని భక్తి మార్గం చూపించడం కొరకు ఈ యొక్క నవరాత్రోత్సవాలను జరిపించాలి, మార్గదర్శనం చేయాలి. అలాగే ప్రతి వేదిక దగ్గర కూడా కొంతమంది గణేష్ దీక్ష ఇచ్చి ఒక 5-10 మందిని ఈ నవరాత్రోత్సవాల పర్యంతరం వరకు 9 రోజులు దీక్షగా వాళ్ళ నుంచి రాత్రి కూడా అక్కడే పడుకునేట్టు మనము అన్ని మండపాల వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలి. రాత్రి పూట అక్కడే పడుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు వచ్చి ఏమీ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉండడానికి ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సూచన కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 9 రోజులు కూడా అందరూ చక్కని భక్తితో నియమ నిష్ఠలుగా ఉంటూ ఉదయము సాయంకాలం పూజా కార్యక్రమాలు నిర్వహించి చక్కని ప్రసాదాలు నివేదన చేసి భక్తి గీతాలతో భజనలు చేస్తూ కోలాట నృత్యాలు